తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో నేమం గ్రామంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి జ్యోతుల, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతో నానాజీ పాల్గొని పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని వివరాలు, జనసేన పార్టీకి ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. ప్రధానంగా నేమం గ్రామానికి బస్సు సౌకర్యం, గ్రామంలోని సమస్యలను తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు. దీనిపై గ్రామస్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం గుట్లవారిపాలెంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు యొక్క సిద్ధాంతాలకి, ఆయన యొక్క మేనిఫెస్టోకి, ఆయన యొక్క నీతి నిజాయితీకి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జనసేన పార్టీ ఒకటి చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యువకులు, అలాగే మహిళలు ఆశ్చర్యకరమైన రీతిలో వారే ఎదురొచ్చి స్వాగతిస్తూ ఉన్నారు ప్రతి చోట. ఎందుకంటే దానికి సంకేతమే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈవేళ ఈ గ్రామంలో బస్సు రవాణా సౌకర్యం లేదు. ఇప్పుడు వరకు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు. మొన్న ఏదో రోడ్లు వేశారు, మరుగుదొడ్లు ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే పండూరు ట్యాంక్ నుంచి మంచినీరు సరఫరా పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా రావటం లేదు. అలాగే లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు అయితే ఉన్నారో వారు ఇష్టారాజ్యంగా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. కానీ మహిళలు చెప్తా ఉన్నారు సరైన లబ్ధిదారుని ఎంపిక చేసి ఎక్కడా కూడా చేయడం లేదు. ఒకరికి ఉద్యోగాల అవకాశాలు కూడా ఎక్కడ లేకుండా, పేదవారికి ఇళ్ల స్థలాల గురించి కూడా ఎవరు పట్టించుకున్నవారు లేరు. ఎప్పటి నుంచో స్వయం ఉపాధి రుణాలు ఇప్పించాలని కోరుతూ ఉంటే ఎందుకు వీళ్ళు పరిపాలన ఎందుకు పరిపాలిస్తారో నాకు అర్థం అవట్లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. కాకినాడ సిటీలో అయితే రూరల్ అయితే కొండబాబు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు రూరల్ మండలంలో ఉన్నటువంటి గుత్తులవారిపాలెం, అలాగే నేమం, మరి పండూరు, ఇటువంటి గ్రామాలన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. జన సైనికులందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు ముందుగా వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మహిళా లోకం ముందుకు వచ్చి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో జనసేన పార్టీకి అండగా ఈ 20 రోజుల్లో కూడా మా పార్టీకి పూర్తిగా మీ మద్దతు తెలియజేస్తారని, తప్పకుండా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని మీ అందరికీ కూడా ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా సదా. For more updates, please subscribe 99 TV Telugu.